హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారికి 23 మార్చ్ తోటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పూర్తయిందండి. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని వేకెన్సీస్ సెకండ్ మెరిట్ లిస్ట్కి మిగిలాయి, సెకండ్ మెరిట్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే కట్ ఆఫ్ ఎంత ఉండాలి, ఏ డివిజన్స్కి పెట్టిన వారికి 100% మ్యాక్సిమం జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా పూర్తిగా చూడండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా యూస్ అవుతుంది. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ మార్చి 6వ తారీఖున రిలీజ్ చేశారండి. టోటల్గా 28,636 జాబ్ వేకెన్సీస్కి గాను ఇండియా వైడ్గా పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. మొన్న మార్చి 23వ తారీఖు తోటి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయంటే 2 నుంచి 3 రోజుల వరకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది, టోటల్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నేర్పిస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలో కూడా ట్రైనింగ్ జరుగుతున్న టైంలోనే చెప్పేస్తారు. దీనికి మళ్ళీ సపరేట్ గా జాయినింగ్ లెటర్ అంటూ ఏమీ కూడా ఉండదండి. సో ఇది అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ తోటి జాబ్ జాయినింగ్ అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఏం జరిగిద్దంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో డాక్యుమెంట్స్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకుండా ఉంటారో వాళ్ళందరి జాబ్స్ కూడా పోతాయి అనమాట. ఇక వాళ్ళందరి ప్లేస్ లో ఏంటంటే వేకెన్సీ అయితే పడుతుంది. సేమ్ ఇలాగే ట్రైనింగ్ స్టేజ్ దగ్గర ఇంకా ఫైనల్ జాయినింగ్ టైంలో కూడా చాలా మంది కూడా ఈ జాబ్ కి అయితే జాయిన్ అవ్వరు. అలా ఎవరైతే ఈ స్టేజెస్ కి అటెంప్ట్ చేయకుండా జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళందరి ప్లేస్ లో కూడా కొత్తగా మీకు మళ్ళీ వేకెన్సీస్ అయితే వస్తాయి. దాన్నే సెకండ్ మెరిట్ లిస్టు, థర్డ్ మెరిట్ లిస్ట్, 4th, 5th, 6th ఇలాగా అన్ని మెరిట్ లిస్టులకి అయితే వేకెన్సీ ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రతి స్టేజ్ దగ్గర క్యాండిడేట్స్ ని ఫిల్టర్ చేసి వేకెన్సీస్ అన్నిటిని కూడా నెక్స్ట్ స్టేజ్ కి అయితే వేస్తారండి. తర్వాత ప్రయారిటీలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వేకెన్సీస్ ని ఫిల్అప్ చేస్తారు. అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వేకెన్సీస్ అయితే క్లోజ్ చేస్తారు. మార్చి 23వ తారీఖు నుంచి మొత్తం టోటల్ గా ఒక 10 to 12 డేస్ వరకు కూడా టైం అయితే తీసుకుంటారనమాట. సో ఆ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఈ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ అయితే పడొద్దు. టోటల్ గా 28,636 వేకెన్సీస్ కి ఇండియా వైడ్ గా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో మన తెలుగు స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ కి 1060 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా తెలంగాణకి 608 జాబ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఇవే టోటల్ వేకెన్సీస్ అండి. సో ఈ టోటల్ వేకెన్సీస్ నుంచి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 876 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణ నుంచి 449 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 1060 వేకెన్సీస్ నుంచి 876 వేకెన్సీస్ని తీసేస్తే ఇంకా రిమైనింగ్ 184 వేకెన్సీస్ అయితే ఉంటాయండి. ఈ 184 వేకెన్సీస్ని సెకండ్ మెరిట్ లిస్ట్కి అయితే వేస్తారండి. అలాగే తెలంగాణ స్టేట్ నుంచి టోటల్గా 608 వేకెన్సీస్కి గాను ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 449 మందిని అయితే సెలెక్ట్ చేసినట్లు మనకి ఈ యొక్క అప్డేట్ ఉంది. సో 608లో నుంచి 449 మందిని తీసేస్తే ఇక రిమైనింగ్ 159 వేకెన్సీస్ మాత్రమే తెలంగాణకైతే ఉన్నాయి. సో ఈ 159 వేకెన్సీస్ ని సెకండ్ మెరిట్ లిస్ట్ కి అయితే వేస్తారనమాట. దీని ప్రకారం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మన తెలుగు స్టేట్స్ కి అయితే చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారిలో కూడా అందరూ కూడా జాబ్స్ కి అయితే వెళ్ళిపోరు కదా. సో కొంతమంది అయితే డ్రాప్ అవుతారు. ఇంకా అంతేకాకుండా కొంతమంది ట్రైనింగ్ ఫేజ్ దగ్గర, డాక్యుమెంట్ ఫేజ్ దగ్గర అయితే ఆగిపోతారు అనమాట. సో ఆ వేకెన్సీస్ కూడా మీకు యాడ్ అవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ స్టేట్స్ కి ఎవరైతే జాబ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవ్వడానికి వెరీ హై కాంపిటీషన్ అయితే ఉంటుందండి. సో మీలో మీకే చాలా కాంపిటీషన్ అయితే ఉంది. సో ఏపీ, తెలంగాణ డివిజన్స్ కి ఎవరైతే పెట్టుకున్నారో మీ పేరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో రాకపోతే మీరు సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా 95% లేదా అంతకంటే ఎక్కువగా మీ యొక్క 10th క్లాస్ లో మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 97 కంటే ఎక్కువగా పర్సంటేజ్ ఉండాలండి. ఇంకా ఓసీ క్యాండిడేట్స్ కి 100% అయితే ఖచ్చితంగా 10th క్లాస్ లో ఉండాల్సిందే. సో ఇలా ఉన్నా కూడా మీరు సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవడానికి 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, వేకెన్సీస్ మనకి చాలా తక్కువగా ఉన్నాయి. అదే కాకుండా మన తెలుగు స్టేట్స్ కి అయితే ఇంకా తక్కువ అండి. ఇంకా రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో
ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ ఈ స్టేట్స్ కి ఎవరైతే జాబ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో ఒకవేళ మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవ్వకపోతే ఎలాంటి దిగులు కూడా చెందాల్సిన పని లేదు. 10th క్లాస్ లో మీకు 90% కంటే ఎక్కువగా మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుందండి. గ్యారెంటీగా ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా ఒకవేళ అవ్వకపోతే థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ లో ఖచ్చితంగా మీకైతే జాబ్ అనేది రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏపీ అండ్ తెలంగాణ డివిజన్స్ కి పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే చాలా ఇబ్బంది అయితే ఉంటుందండి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు 10th లో ఎంత పర్సెంట్ వచ్చింది, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, అలాగే మీరు ఏ డివిజన్ కి పెట్టుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ లో వస్తుందా, థర్డ్ మెరిట్ లిస్ట్ లో వస్తుందా, ఇంకా ఏ మెరిట్ లిస్ట్ లో రావడానికి అవకాశం ఉంటుందో నేనైతే మాక్సిమం మీకు రిప్లై అయితే ఇస్తాను. అందరికీ కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక మెయిన్ గా ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మెడికల్ సర్టిఫికేట్ దగ్గర చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుందండి. మెడికల్ సర్టిఫికేట్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయలేకపోతే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది పోతుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏప్రిల్ 4వ తారీఖు లేదా ఈ లోపే మాక్సిమం మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీకు 15 డేస్ అంటే 15 రోజులు టైం అయితే ఇస్తారండి. మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. 10th క్లాస్ మార్క్స్ మెమో, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి డాక్యుమెంట్ 2 జిరాక్స్ కాపీస్ అయితే తీపించాలి. ఒరిజినల్స్ కూడా తీసుకు వెళ్ళాలి. ఖచ్చితంగా అవి చూపించండి. సో ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవడానికి టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లోగా మీకు ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే డాక్యుమెంట్స్ లో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీది ఎప్పటిదో ఉంటే సరిపోదండి, అది ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోండి. చాలా మంది రెన్యువల్ చేయకుండా తీసుకొస్తున్నారు. అలాగే ఆధార్ కార్డ్ అనేది ఎవ్రీ 10 years కి అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని ఉండాలి. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. సో సెకండ్ మెరిట్ లిస్ట్ తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆ గ్యాప్ లో అయితే మీకైతే రిలీజ్ చేస్తారు. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్ అన్ని డీటెయిల్స్ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పేశాను. మీకు ఎక్కడైనా సరే ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అందరికీ మాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అయితే చేరుతుంది. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇంకా నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి, ప్రైవేట్ జాబ్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో డైలీ జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని జాబ్ అప్డేట్స్కి సంబంధించి కూడా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా నోటిఫికేషన్స్కి టైం అయితే ఉంది. ఆ వీడియోస్ చూసి ఒకసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం పోస్టల్ GDS జాబ్స్ మీద మీరైతే డిపెండ్ అవ్వద్దండి. రిమైనింగ్ కూడా 10th బేస్ మీద కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. మీరు డైలీ మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నట్లయితే గ్యారెంటీగా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కనే హైప్ అని వస్తుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఈ పోస్టల్ GDS రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏమన్నా సరే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా మీకైతే వీడియో చేసి చెప్తాను. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.